డ్రోన్ మోడర్న్ వార్ఫేర్ లో ఇదో సంచలనం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో కీలకంగా మారింది ఇవే. భవిష్యత్తు యుద్ధ స్వరూపమే మారే ఛాన్స్ ఉందని మస్క్ జోస్యం చెబుతున్నారు. యుద్ధ విమానాలు కొనుగోలు చేసేవాళ్లను తెలివి తక్కువ వాళ్లు అంటూ తిట్టిపోస్తున్నారు. ఇందుకే డ్రోన్లు యుద్ధాలను ఎలా మార్చగలవు? యుద్ధ విమానాల మైనస్ ఏంటి? డ్రోన్లకు ఉన్న ప్లస్ ఏంటి? మస్క్ చెప్పినట్లు భవిష్యత్తు యుద్ధాల్లో ఎలాంటి మార్పులు చూసే ఛాన్స్ ఉంది? యుద్ధ స్వరూపం మార్చాలంటున్న మస్క్, భవిష్యత్తులో అన్ని మనుషుల్లేని యుద్ధాలే, డ్రోన్లతోనే భవిష్యత్తు యుద్ధాలన్న మస్క్ మాటలకు అర్థమేంటి? డ్రోన్లు అంత స్పెషలా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. వేల కోట్లు ఖర్చు చేయడమే కాదు, ట్రంప్ తరపున ప్రచారంలోనూ పాల్గొన్నాడు. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే. ఇకటు ఆయనకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ డోజ్ టీం సలహాలు, సూచనలు ఇస్తుంది. ప్రభుత్వంలో ఈ డోజ్ భాగం కాకపోయినా ప్రభుత్వానికి చాలా కీలకం. అలాంటి బాధ్యతలు అందుకున్న మస్క్ డ్రోన్ వ్యవస్థపై సంచలన ట్వీట్ చేశారు. భవిష్యత్తు యుద్ధాలను ప్రస్తావిస్తూ, డ్రోన్ల ప్రాముఖ్యతను వివరిస్తూ పవర్ఫుల్ F-35 యుద్ధ విమానాలపై ఘాటు విమర్శలు చేశారు. మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికిప్పుడు ఆయన యుద్ధాల గురించి ఎందుకు ప్రస్తావించినట్లు అనే చర్చ జరుగుతోంది. ఒక విమానంలో కూర్చున్న పైలట్ చేసే పనంతా డ్రోన్ చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం ఏంటి, అలాగే ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఇప్పుడు జరిగినంత డ్రోన్లే ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల ఏమిటంటే ట్రైనింగ్ చేసిన సైనికులు ఎవరు చచ్చిపోవట్లేదు, ఖర్చు తగ్గిపోతుంది, ఎఫిషియెంట్గా ఉన్నది, ఎఫెక్టివ్గా ఉన్నది. అది ఈలాన్ మస్క్ అనడంలో తప్పేం లేదు. భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరుపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. F-35 లాంటి ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్లతోనే జరుగుతాయని జోస్యం చెప్పారు. యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్ జెట్లు పైలట్లను చంపేస్తున్నా కొంతమంది F-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ తెలిపారు. F-35 ఫైటర్ జెట్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలు. వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, రాడార్ కంట పడకుండా ఉండే స్టెల్త్ వ్యవస్థలు ఉన్నాయి. వీటి ఖర్చు, నిర్వహణ భారంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో F-35 ఫైటర్ జెట్లపై మస్క్ ట్వీట్ సంచలనంగా మారింది. జర్మనీ, పోలాండ్, ఫిన్లాండ్, రొమేనియా దేశాలు F-35 యుద్ధ విమానాల కోసం ఈ మధ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాళ్లను టార్గెట్ చేస్తూ మస్క్ విమర్శల వర్షం కురిపించారు. F-35 యుద్ధ విమానాల కోసం ఆ స్థాయిలో ఖర్చు చేయడం అంటే తెలివి తక్కువతనమే అంటూ ఘాటుగా కౌంటర్లిచ్చారు. నిజానికి F-35 యుద్ధ విమానాల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా నిర్వహణ కూడా చాలా కష్టం. గాల్లోకి ఎగిరిన తర్వాత కంప్యూటర్ ప్రోగ్రాంల విషయంలో కొన్నిసార్లు తేడా కొడుతోంది. దీంతో అది ప్రమాదకరంగా మారుతోంది. పైగా ఒక్క యుద్ధ విమానం తయారు చేయడం అంటే చాలా విషయాలు కీలకంగా మారుతాయి. వాటి కోసం చాలా మంది అవసరం. పైగా గాల్లోకి ఎగిరిన శత్రు దేశాల రాడార్లు ఈజీగా గుర్తించేస్తాయి. డ్రోన్లు అలా కాదు. గాల్లోకి అలా ఎగిరి టార్గెట్ ఏరియాల్లో దాడులు చేయడం, వెనక్కి వచ్చేయడం. దీంతో ఇది డ్రోన్ జమానా అని, భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లతో జరుగుతాయన్నది మస్క్ వాదన. భవిష్యత్తును 10 ఏళ్ల ముందు ఊహించడంలో మస్క్ తర్వాతే ఎవరైనా. నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధంతోనే డ్రోన్ల వ్యవస్థ, దాడులు చర్చకు వచ్చాయి.
యుక్రెయిన్ లో 17 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని 188 డ్రోన్లను ఈ మధ్యే రష్యా ప్రయోగించింది. ఇక ఈ నెల 11న రష్యా రాజధాని మాస్కోపై యుక్రెయిన్ 34 డ్రోన్లతో అటాక్ చేసింది. రష్యా యుక్రెయిన్ మాత్రమే కాదు, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హిజ్బుల్లా సంధించిన లో రేంజ్ డ్రోన్లు ఇజ్రాయిల్ మీద దాడులు చేయగా ఆ మధ్య 4 సైనికులు చనిపోయారు. ఎక్కడో ఉండి ఆపరేట్ చేసే అవకాశం ఉండడం, దీనికి తోడు తక్కువ ఖర్చు. ఎలా చూసినా మోడర్న్ వార్ఫేర్ లో డ్రోన్లు కీలకంగా మారబోతున్నాయి. పైగా ప్రాణ నష్టం ఉండదు. దీంతో భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ డ్రోన్ వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. మస్క్ చెప్పినట్లు భవిష్యత్తులో యుద్ధ స్వరూపాలు మారిపోవడం ఖాయం. మనుషుల్లేని యుద్ధాలు చూడడం కన్ఫామ్ గా కనిపిస్తోంది. యుద్ధం ఎప్పటికప్పుడు కొత్త దారులు తొక్కుతోంది. ఇలా కూడా యుద్ధం చెయ్యొచ్చు అనుకున్న ప్రతిసారి ఇంతకు మించి అనే సమాధానమే వినిపిస్తోంది. డ్రోన్లు కూడా అలాంటిదే. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించడం ఖాయం. దీంతో దేశాలన్నీ డ్రోన్లను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఇంతకీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని డ్రోన్లు ఉన్నాయి? డ్రోన్ టెక్నాలజీలో భారత్ స్థానం ఏంటి? డ్రోన్లు యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారుతాయా? డ్రోన్ వ్యవస్థ ఎందుకు కీలకం కాబోతోంది? డ్రోన్ల విషయంలో భారత్ పరిస్థితి ఏంటి? యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. డ్రోన్లు అంటే ఇవే. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్లు గేమ్ చేంజర్ గా మారడం ఖాయం. 100 మందితో సాధ్యం కాని పని సింగం సింగిల్ అనే రేంజ్ లో అలా గాల్లో ఎగిరి వచ్చి శత్రువు టార్గెట్లను ధ్వంసం చేసేస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో డ్రోన్ వ్యవస్థ బలం, డ్రోన్ వ్యవస్థ అవసరం ప్రపంచానికి తెలిసొచ్చింది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యాను ఓ దశలో వణికించిందంటే దాని వెనక డ్రోన్లే కారణం. భవిష్యత్తు యుద్ధ తంత్రాన్ని డ్రోన్లు మార్చేస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒకప్పుడు యుద్ధం అంటే ఆయుధాలు, వార్ ట్యాంకులు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు ఎవరి దగ్గర ఉంటే వారిదే పై చేయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రూవ్ చేసింది అదే. డ్రోన్ అటాక్స్ తో దేశాలు విధ్వంసం క్రియేట్ చేస్తున్నాయి. ప్రిడేటర్ డ్రోన్స్, రాడార్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్ ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్పర్ హ్యాండ్స్ సాధిస్తున్నాయి. యుద్ధం ఎలా చేస్తున్నాం? ఒక 500 సంవత్సరం క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం చేసినట్టుగా కాదు. ఫ్యూచర్ యుద్ధాలు వేరేగా ఉంటాయి. ఫ్యూచర్లోకి మనం వెళ్ళాలి, పాస్ట్లో ఉండకూడదు అని స్పష్టంగా ఈలాన్ మస్క్ ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్లో నంబర్ 1 టెక్నాలజిస్ట్ అన్నాడంటే ఆ మాటల్లో చాలా అర్థం ఉన్నది. డ్రోన్ వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నాల్లో ఉంది భారత్. అమెరికా నుంచి 36,000 కోట్లతో ప్రిడేటర్ డ్రోన్లను రప్పిస్తోంది. అవి వస్తే భారత్ బలం మరింత పెరిగినట్లే అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సబల్ 20 పేరుతో లాజిస్టిక్ డ్రోన్ భారత్ అమ్ముల పొదిలో చేరింది. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో ఆర్మీ చేపట్టే ఆపరేషన్లలో ఇవి సేవలందించనున్నాయి. 20 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్లు క్లిష్టమైన ప్రాంతాలకు వస్తువులను మోసుకెళ్లగలవు. సంప్రదాయ రవాణా కష్టంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే సైనిక దళాలకు ఇది ఎంతో సాయపడుతోంది. సబల్ 20 డ్రోన్ డిజైన్ లో వేరియబుల్ పిచ్ టెక్నాలజీ వినియోగించారు. చినూక్ హెలికాప్టర్ మాదిరిగా పెద్ద రోటర్లు ఉన్నాయి. వీటి కారణంగా అసాధారణమైన బరువు మోసే సామర్థ్యం, స్థిరత్వంతో పాటు చాలా ఎత్తులో సమర్థంగా పనిచేస్తాయి. నేరుగా టేకాఫ్ తీసుకోవడం, ల్యాండింగ్ అవడం సబల్ 20 డ్రోన్స్ ప్రత్యేకత. ఇకటు ప్రపంచంలోని చాలా దేశాలు సూసైడ్ డ్రోన్లను తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. నార్త్ కొరియా అయితే డ్రోన్లతో వ్యాపారమే మొదలు పెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 21,000కు పైగా మిలిటరీ డ్రోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇందులో అమెరికా టాప్ లో ఉంది. యుఎస్ దగ్గర 13,000, టర్కీ 1,421, పోలాండ్ 1,209, రష్యా 1,050, జర్మనీ 670, భారత్ 625, ఫ్రాన్స్ 591, ఆస్ట్రేలియా 557,
దక్షిణ కొరియా 518, ఫిన్లాండ్ దగ్గర 412 మిలిటరీ డ్రోన్లున్నాయి. డ్రోన్ బలం లెక్కల ప్రకారం భారత్ 6వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న డ్రోన్లన్నీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొనుగోలు చేసినవే. త్వరలో అమెరికా నుంచి వచ్చే ప్రిడేటర్ డ్రోన్లు ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో చేరుతాయి. 10 ఏళ్ల కింద 60 దేశాల్లో మిలిటరీ డ్రోన్లు వినియోగంలో ఉండగా ఇప్పుడు 95 దేశాల్లో వినియోగిస్తున్నారు. యుద్ధానికి వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలుగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయిల్, యూకే, రష్యా, టర్కీ దేశాల తర్వాత పాకిస్తాన్ ఎక్కువగా మిలిటరీ డ్రోన్లను వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది. ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయిల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న డ్రోన్లను శత్రు దేశాలతో పాటు ఉగ్రవాదులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్రోన్లతో పాటు శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే యాంటీ డ్రోన్ టెక్నాలజీపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ డ్రోన్లను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో కీలకం కాబోతోంది. యుద్ధాల్లో కేవలం డ్రోన్లు మాత్రమే ఉపయోగించే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే భారత్ సహా చాలా దేశాలు డ్రోన్లను సమకూర్చుకునే పనిలో పడ్డాయి.